ప్రభాస్ హీరోగా నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాల్లో రాజాసాబ్ కూడా ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ కెరీర్‌లో ఫస్ట్ టైం హారర్ జానర్ మూవీలో నటిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. దీంతో మూవీ అప్డేట్ కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మే నెల నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నట్లు దర్శకుడు మారుతి హింట్ ఇచ్చాడు. ఈ సినిమాలోని ప్రభాస్ లుక్‌ను ఓ అభిమాన ఆటో వెనుక అతికించుకున్న ఫోటోని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ హై అలర్ట్ మే నుంచి వేడి సెగలు మరింత ఉధృతం అవబోతున్నాయని పోస్ట్ చేశాడు. దీన్ని బట్టి మే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్‌లో ఈ మూవీ నుంచి టీజర్ రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే వింటేజ్ లుక్‌లో ప్రభాస్‌ను ప్రెజెంట్ చేస్తూ వచ్చిన పోస్టర్స్ ఆకట్టుకోగా, టీజర్ విషయంలోనూ మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకుండా క్వాలిటీ అవుట్‌పుట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక టీజర్‌లో సినిమా రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మిడ్ రేంజ్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో పేరు తెచ్చుకున్న మారుతి, బాహుబలి వంటి బడా పాన్ ఇండియా స్టార్‌తో సినిమాకు డైరెక్షన్ చేయడం అనేది అసలు ఎవరూ ఊహించలేదు. అయితే ఈసారి మారుతి ప్రభాస్‌లో ఉన్న కామెడీ యాంగిల్ తెరపై చూపించబోతున్నాడు. పైగా హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కామెడీతో కథలను నడిపించడం మారుతి స్పెషల్‌గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 15 రోజులు రీషూట్ అవసరమవుతుందట. ఇది ప్రభాస్ అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే. మొదటి ప్రభాస్ ఇటలీ టూర్ ముగించగానే ఈ 15 రోజులు రీషూట్ పనులు ప్రారంభించాలని యూనిట్ భావించింది. కానీ ఆయన తిరిగి రావటానికి ఇంకా 2 నెలలు సమయం పడుతుందని సమాచారం. ఈ ఆలస్యం వల్ల పీపుల్ మీడియా ఫ్యాక్టరీకు సుమారు 12 కోట్ల వరకు అదనపు నష్టం ఎదురయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. రాజాసాబ్‌కి ఇన్ని అడ్డంకులు ఉన్నా సినిమా అవుట్‌పుట్‌పై మూవీ టీమ్ నమ్మకంగా ఉంది. కామెడీతో పాటు ప్రభాస్‌ని కొత్త కోణంలో చూపించాలన్న మారుతి లక్ష్యం ఈ సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చింది. అభిమానులు మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. గత ఏడాది కల్కి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీపై క్లారిటీ రాలేదు. ప్రభాస్ కెరీర్‌లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ఇప్పటికే థియేటర్‌లో రిలీజ్ అయి ఉండాలి. కానీ షూటింగ్ పెండింగ్ ఉండటంతో వాయిదా పడింది. ప్రస్తుతం మరో రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేసినట్లు తెలుస్తుంది. ప్రభాస్ నుంచి వస్తున్న హారర్ సినిమా కావడంతో ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని జూలై 18న రిలీజ్ చేయనున్నారంటూ ప్రచారం జరిగినా అది కష్టమేనని తేలిపోయింది. ఇప్పుడు అది కాస్త సెప్టెంబర్‌కు షిఫ్ట్ అయ్యింది. సెప్టెంబర్ 24న థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని దాని సారాంశం. అంతేకాదు ఎండలతో మండిపోయే మే నెలలో రెబెల్ ఫ్యాన్స్‌ని కూల్ చేయడానికి టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ మూవీలో హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీఎఫ్ఎక్స్‌పై సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. మొత్తానికి ఈ టీజర్‌తో ఈ మూవీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.